120 ఎకరాల భూమి బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్కు వెస్ట్ బెంగాల్ మొన్న అప్పజెప్పింది. ఎక్కడ అంటే సిలిగురి కారిడార్ అంటాం. చికెన్స్ నెక్, ఒకవైపు నేపాల్, ఇంకొక వైపు భూటాన్, ఇటువైపు బంగ్లాదేశ్, మధ్యలో భారతదేశం. అంటే మీరు ఇప్పుడు 7 సిస్టర్స్ స్టేట్స్ అంటారు కదా, మీరు అక్కడికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ చికెన్స్ నెక్ దాటే వెళ్ళాలి. ఇదే చోక్ పాయింట్ అంటే భారత్ 7 సిస్టర్ స్టేట్స్, ఖచ్చితంగా ఇదే లింక్. కాబట్టి ఇప్పుడు దీన్ని సెక్యూర్ చెయ్యాలి. ఆల్రెడీ సెక్యూర్ చేసే ఉంది కదండి అంటే అలా కాదండి. ఇప్పుడు ఎందుకు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము దీనిని ఈ సెంట్రల్ ఏజెన్సీస్కి అప్పచెప్పారు? ఇంతకు ముందు లేదా అంటే లేదు. ఇప్పుడు మామూలుగా మీరు నేషనల్ హైవేస్ అని అంటారు, పేరే నేషనల్ హైవేస్. అలాంటప్పుడు ఇది మీకు భారత ప్రభుత్వానికి చెందింది కదా, లోకల్ గవర్నమెంట్కి సంబంధం లేదు. చాలామంది అనుకుంటారు, అట్లా ఉండదండి. ఫండింగ్ ఏమో మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ మెయింటెనెన్స్, రిపేర్లు, రోడ్లు వేయడాలు ఇదంతా కూడా లోకల్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. అలాంటి ఒప్పందాలు కూడా ఉంటాయి. ఎందుకు అంటే ఒక రాష్ట్రము చాలా పెద్దది అన్నప్పుడు మధ్యలో గ్రామాలు ఉంటాయి, అక్కడ రైతుల భూములు ఉంటాయి. సో ఇదంతా మీరు నెగోషియేట్ చేసి మీరు క్లియర్ చేసుకోవాలి, అప్పుడే ఇది నేషనల్ హైవేగా మారుతుంది. సో అలాంటిది వెస్ట్ బెంగాల్లో 2025లో కూడా ఒక ప్రపోజల్, ఇది జాతీయ రక్షణ, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన వ్యవహారము, దీన్ని మనం ఇమీడియట్గా ఇండియన్ మిలిటరీకి అప్పచెప్పాలి అంటే మీకు చెయ్యలేదు. అంటే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేమే హ్యాండిల్ చేస్తాము. లెక్క ఏమీ లేదు ఫ్రెండ్స్. బంగ్లాదేశ్కి ఇబ్బంది కలిగించే ఏ ఒక పని కూడా నేను చెయ్యను, ఏం జరిగినా పర్వాలేదు, అలాంటి ఒక యాటిట్యూడ్. సో ఇప్పుడు వీళ్ళు రావడమే 2 వారాలలో సిలిగురి కారిడార్ వద్ద ఉండే 120 ఎకరాలు మీరు ఫెన్సింగ్ వేసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, మీ బంకర్లు అనండి, మీ యొక్క డివిజన్స్ ఏం కావాలన్నా చేసుకోండి, మాకు నేషనల్ సెక్యూరిటీ టాప్ ప్రయారిటీ. ఇదే మార్పు. ఇప్పుడు మీరు గమనించారనుకోండి, వెస్ట్ బెంగాల్ నుంచి అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా వెళ్ళాలి. మీలో చాలామంది వెళ్ళుంటారు. అద్భుతంగా ఉంటుందండి. ఇందులో 7 సిస్టర్ స్టేట్స్ అంటున్నాను. మీకు సిక్కింని కూడా కలుపుకున్నారు అనుకోండి, మీకు సిక్కిం ఎలా ఉంటుందండి? ఒకవైపు ఏమో భూటాన్ని బెదిరించే చైనా, అలాగే ఇక్కడ లాల్ముని రేత్, ఇది ఒక ఎయిర్ బేస్ అండి. ఏంటి, ఒకప్పుడు మనము వేసిన భిక్ష, దానిని వాడు చైనాకు అప్పచెప్తాను అన్నాడు. సరే చెయ్యరా, నువ్వు చెయ్యగలిగితే చెయ్యి, మేమేం చేస్తామో ఓపెన్గా ఛాలెంజ్ చేసాం. అంటే పిచ్చుకపై బ్రహ్మాస్త్రం. బంగ్లాదేశ్ లాంటి ఒక చిన్న దేశం మీద మనం పెద్ద పెద్ద అస్త్రాలు వాడలేమండి. కాబట్టి ఇక్కడ ఈ సిలిగురి కారిడార్ అన్నారనుకోండి, ఒక్క 20 కిలోమీటర్లు అంతేనండి, మ్యాక్సిమం 22 కిలోమీటర్లు. ఇటువైపు నేపాల్ చూశారనుకోండి, ఒక 40 కిలోమీటర్లు అంతే. అంటే ఒక గంటలో మీరు మీ దేశాన్ని దాటి వెళ్ళిపోవచ్చు. టోటల్గా మీకు 60 కిలోమీటర్స్. ఇప్పుడు దీన్ని సెక్యూర్ చేసుకోవడము అంటే మీకు ప్రాబ్లం ఎక్కడో చెప్పమంటారా? ఈ వెస్ట్ బెంగాల్, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ సరిహద్దులు, ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబాటుదారులండి. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళారనుకో, వెళ్ళొచ్చు, సిలిగురి దాకా మీరు వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, దాటి మీరు అక్కడ ఒక స్టేషన్లో దిగి భూటాన్ దాకా కూడా వెళ్ళొచ్చు. మీకు వీసా అక్కర్లేదు, ట్రావెల్ పర్మిట్ తీసుకొని వెళ్ళొచ్చు. అలాంటి సెన్సిటివ్ ప్లేస్ ఇది, సెన్సిటివ్ ఏరియా. ఇప్పుడు ఏం జరిగిందో చెప్పమంటారా? అంటే గత 15 ఏళ్ల నుంచి కూడా ఈ బంగ్లాదేశ్కి సంబంధించిన తీవ్రవాదులు ఇక్కడికి వచ్చి ల్యాండ్స్ని కబ్జా చేసుకొని అక్కడే తిష్ట వేశారండి. రేపు బంగ్లాదేశ్తో మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, రాబోతుంది. మీ ఇండియన్ మిలిటరీ డైరెక్ట్గా వాళ్ళ సరిహద్దుల దాకా వెళ్ళింది. మనం ఇక్కడ S-400లు, రఫేల్స్ ఇవన్నీ మాట్లాడకూడదండి. చిన్న దేశం, సో వాడిని కొట్టడానికి ఇంతంత పెద్ద ఆయుధాలు మీరు వాడకూడదు. సో ఇండియన్ మిలిటరీ వెళ్ళింది అనుకోండి, మీకు ఈ సిలిగురి కారిడార్ వద్ద ఉండే ఈ బంగ్లాదేశ్ తీవ్రవాదులు మనల్నే ఎదిరిస్తారండి. ఇలా జరుగుతుందా మీకు డౌట్ రావచ్చు. వెస్ట్ బెంగాల్లో అదే జరుగుతుంది.
నేను ఒక వీడియోలో కూడా మాట్లాడాను. ఈ రోహింగ్యాస్ అనే వాళ్ళని మయన్మార్ నుంచి తరిమి వేస్తారు. బంగ్లాదేశ్లో కొట్టి వీళ్ళని తరిమేశారు. పాకిస్తాన్ వాడైతే అసలు రాకండ్రా అన్నారు. ఇక్కడ వీళ్ళకి ఓటు బ్యాంక్. రండి కాలనీలను ఏర్పాటు చేసుకోండి, చిన్న చితక నేరాలు చెయ్యండి, ఆలయాలు ప్రాబ్లమా మూసివేయండి. ఎక్కడైనా ఉంటుందా అండి? ఏ ఒక రాష్ట్రం ఇలా మీకు ప్రవర్తిస్తుందా? మీ ఆలయాలను ఏంటి? వాడి సెంటిమెంట్, రోహింగ్యాస్కి సెంటిమెంట్ అండి. వీళ్ళందరూ కిరాయి గుండాలండి, దేశ దిమ్మర్లు, ఒక్కొక్క దేశంలోకి వెళ్ళి నేరాలు చేసేవాళ్ళు. వాళ్లకు మీరు కాలనీలు ఏర్పాటు చేస్తారా? చేసి ఇవాళ వాళ్ళకి భూములు ఇచ్చి రేపు మనతో యుద్ధం అనుకోండి, మన దేశంలోనే ఉండే బంగ్లాదేశ్ ఈ తీవ్రవాదులు మనల్ని ఎదిరిస్తారంట. జరుగుతుంది కదా. మీకు చెప్పాను కదా, సింగం అన్నాను, పుష్ప అన్నాను. ఇవాళ కోర్టుకి పరిగెట్టుకెళ్ళి అయ్యా బాబు నన్ను కాపాడండి, వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఎవరు? జహంగీర్ ఖాన్ మాట్లాడుతున్నాడు. మరి ఇంతకాలం ఏం చేసేవరా? రెచ్చిపోయారండి. ఎవడైనా నాకు ఓటు వెయ్యకపోతే ప్రాణాలతో మిగలరని బెదిరించారండి. బెదిరించి ఓట్లు వేశారు. మరి ఇవాళ ఏమైంది? కాబట్టి సిలిగురి కారిడార్ వద్ద మనము హైయెస్ట్ లెవెల్లో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలి. మీకు ఎంతమంది సైన్యం అయితే అంతమంది సైన్యం. ఎందుకండి? కొడితే పోయింది కదా అంటే అలా కుదరదు కదా, చెప్తున్నాను కదా. సో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇంత చిన్న దేశాన్ని మీరు బలిపశువు చేస్తారా? అడుగుతారు కదండి, అడుగుతారు కదా. ఇప్పుడు అమెరికా వాడు ఈరాన్ మీద యుద్ధం, ఇది ఏమిటి యుద్ధం అని అడుగుతున్నారు కదా. రేపు మనకు కూడా అలాంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి ఇదంతా మనకు సంబంధం లేదండి. మన సరిహద్దులను మనము పూర్తిగా సెక్యూర్ చేసుకోవాలి. ఇది బంగ్లాదేశ్ సరిహద్దులు అనండి. ఇవాళ మనం మాట్లాడుతున్న చికెన్స్ నెక్, నేపాల్ వాడికి ఏ ప్రాబ్లం రాకూడదు. భూటాన్ వాడైతే మనతో కలిసిపోయిన ఒక దేశం, వాడిని రక్షించాల్సిన బాధ్యత మనదే. కాబట్టి చైనా వైపు కూడా చూసుకోవాలి. ఇటు బంగ్లాదేశ్ పనికి మాలిన ఒక దేశం. సో మీకు పాకిస్తాన్ నుంచి విడిపోయింది, విడగొట్టింది మనమే, వాడు బతకడానికి మనం ఏర్పాట్లు చేసింది మనమే. అలాంటిది ఇవాళ మన మీద తిరగబడుతున్నాను అని మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? కస్టోడియన్స్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్. కాబట్టి అమెరికా వాడు తన యుద్ధ నౌకల్ని పెట్టుకొని అక్కడికి వస్తున్నాడు. ఎవరి భూమి, ఎవరి సముద్రము, ఎవరి సముద్ర జలాలు, ఎవడు ఏం మాట్లాడతాం? వాడు ఏం చెప్తున్నాడండి మహమ్మద్ యూనస్? ఈ 7 సిస్టర్ స్టేట్స్ మావి. సో ఇక్కడ మనం కంట్రోల్ పెట్టుకుంటే భారత్ ఏం చెయ్యలేదు. ఒరే నువ్వు నా దేశం నుంచి విడిపోయి ఇలాగే ఉంటుందండి. వీళ్ళ తీరు ఇదే. ఫస్ట్ ఆశ్రయమని వస్తారు, తరువాత మెల్లమెల్లగా ఆ ప్రాంతాలనంతా ఆక్రమించుకుంటారు, తరువాత ఇది మాది అంటారు, మీరు వేరే దేశానికి చెందిన వాళ్ళు అంటారు. కాబట్టే ఇవాళ ఈ నేషనల్ హైవేస్ అంటున్నారు చూసారా. ఇప్పుడు NH10 అనండి, అలాగే NH110 ఏంటి, ఇది సిలిగురి డార్జిలింగ్ హైవేస్ అంటారు. సో ఇప్పుడు దీన్ని అంతా సెంట్రల్ గవర్నమెంట్ మన ఇండియన్ మిలిటరీకి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము అప్పచెప్పేసింది. ఇక మీరు చూసుకోండి. అలాగే చాంగ్రా బాందా అని ఒక ప్లేస్ ఉంటుందండి, ఇది సరిగ్గా బంగ్లాదేశ్ సరిహద్దులు. సో ఇక్కడ కూడా ఇవాళ ఫెన్సింగ్ వేసి ఇండియన్ మిలిటరీ అక్కడ ఉండాలి. సో మొత్తము నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు టోటల్ కంట్రోల్లో ఈ ప్రాంతాలను పెట్టుకొని ఇక్కడ మీకు రిపేర్లు అనండి, రోడ్లు, మెయింటెనెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలో అది చేసుకోండి. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పూర్తిగా మీతోనే ఉంది అని అనడం, పక్కనే మళ్ళీ అస్సాం. సో వాళ్ళు కూడా టోటల్గా వీళ్ళు ఇక్కడ సెక్యూర్ చేసేసారు అనుకోండి, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండే ఈ తీవ్రవాదులు పారిపోవడమే, అక్కడ వాళ్ళ ఉనికి అనేది ఉండకూడదు. ఇదే మన ప్లాను. మరి ఇంత పెద్ద నిర్ణయము ఇన్నేళ్లలో లేనిది వీళ్ళు తీసుకొని ఇండియన్ మిలిటరీకి ఇంత భూములను అప్పచెప్పడం అనేది, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.